ఎన్కౌంటర్స్ గురించి విన్నాం. అసలు దేవుడు ఎన్కౌంటర్స్ అంటే ఎలాగుంటాయి, ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మనకు ఎన్కౌంటర్ అవసరత తప్పనిసరిగా ఉంది, ఎన్కౌంటర్ జరగటానికి ఏం కావాలనే కొన్ని విషయాలు మనం చూసాం. తర్వాత రెండవ సెషన్లో మనం దేవుని చేత మనకి ఒక సంధింపు ఉండాలి అంటే వెదకటం ఏమిటి, ప్రభువుని వెదకటం, దేనిని వెదకటం అనే విషయాన్ని చూసాం. మూడవదిగా వెదికే వారు ఏమవుతారు, ఏ విధంగా ఈ వెదికే వారి ద్వారా దేవుడి యొక్క గొప్ప మహిమ ఈ లోకానికి రాబోతుందో మనం చూసాం. సో దేవుని యొక్క ముఖ దర్శనం లేకపోతే దేవుని యొక్క ఎన్కౌంటర్, దీనికిను బలిపీఠానికి సంబంధం ఉన్నది. సో ఇంకొక షిఫ్ట్లోకి వెళ్తున్నాం మనం. దేవుని యొక్క దర్శనానికి, దేవుడు ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయటానికి బలిపీఠానికి విడదీయలేని సంబంధం ఉంది. సో ఎన్కౌంటర్స్లో ఇంకొక ఫేజ్లోనికి మనం వెళుతున్నాం, ఇంకొక అంశంలోనికి మనం వెళుతున్నాం. ఆల్టర్స్ అండ్ ఎన్కౌంటర్స్. సేట్ చెప్పండి, ఆల్టర్స్ అండ్ ఎన్కౌంటర్స్. బలిపీఠములు దేవునితో ఒక సంధింపు. దేవుడు సంధించటం అనేది బలిపీఠం మీద ఆధారపడి ఉంటుంది. నా ఫ్రెండు యూకేలో సేవ చేస్తున్నాడు. ఆయనతో నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు, మీరు బుధవారం మా చర్చికి వస్తున్నారు రండి అని చెప్పి నేను ఆయనకి చెప్తున్న యొక్క టాపిక్ చెప్పాను. ఒకటి ఎన్కౌంటర్ అని చెప్పాను, తర్వాత ఎన్కౌంటర్స్ అండ్ ఆల్టర్స్ అని చెప్పాను. ఆయన వెంటనే అన్నాడు, నేనుంటే బాగుండను. నేను అన్నాను, మీరుంటే మీరు కలిస్తే అది ఇంకా బాగుంటుంది అన్నాను. ఆమేన్. అగ్నికి గాలి తోడైనట్లు ఇఫ్ యు ఆర్ దేర్. ఎప్పుడైతే నేను ఎన్కౌంటర్స్ అండ్ ఆల్టర్స్ అన్నానో ఆయన లోపల ఒక ఫ్లేమ్ బర్న్ అయింది. ఈ కనెక్షన్ అనేది అది దేవుడు మనకు తెలియపరుస్తేనే గ్రహింపుకి వచ్చేది. అది ఆల్టర్స్ అండ్ ఎన్కౌంటర్స్. బలిపీఠములు దేవుడు ఎన్కౌంటర్ని నిర్ణయిస్తాయి. బలిపీఠము లేని చోట ఎన్కౌంటర్స్ ఉండవు. రెండు రకాల ఎన్కౌంటర్స్ బలిపీఠాలు ఉన్నాయి. ఒకటి దేవుడు దర్శించిన తర్వాత కట్టిన బలిపీఠం, రెండవది బలిపీఠం కట్టిన తర్వాత దర్శించటం. కానీ ఈ రెండిట్లో మనం గమనించాల్సింది, బలిపీఠం ఉన్నప్పుడు మాత్రం దర్శనం ఉందంటే బలిపీఠము, ఎన్కౌంటర్ ఉందంటే బలిపీఠం అనేది దాంతో పాటే వస్తుంది. మీకు నేను రిఫరెన్స్లు చెప్పమంటారా, లేకపోతే నేను చెప్పాలనుకుంది చెప్పమంటారా? రెండు చెప్పమంటారా? అబ్రహాముని దేవుడు కలిసిన ప్రతిసారి అబ్రహాం బలిపీఠాలు కట్టాడు. సొలొమోను అబ్రహాం ఇస్సాకు బలిపీఠాలు కట్టాడు. యాకోబు బలిపీఠాలు కట్టాడు. మీరు అలా చూసుకుంటూ వస్తే దావీదు బలిపీఠాలు కట్టాడు, సమూయేలు బలిపీఠం కట్టాడు. ఏమిటి బలిపీఠాలు? వారికి తెలిసిందేంటి, మనకి తెలియందేంటి? బలిపీఠము కట్టినప్పుడు ఆరోగ్యకరంగా మనం చూస్తే దేవుడు దర్శించాడు. బలిపీఠాన్ని దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. ప్రైజ్ ది లార్డ్.
సొలొమోను బలిపీఠం కట్టాడు, దావీదు బలిపీఠాలు కట్టాడు, గిదియోను బలిపీఠం కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. లేఖనాల్లో అనేక మంది బలిపీఠాలు కట్టారు. బలిపీఠం గురించి కొన్ని విషయాలు. నోవాహు బలి అర్పిస్తూ ఉండగా నోవాహుతో దేవుడు మాట్లాడతాడు. నోవాహు బలి ఎప్పుడు అర్పించాడు అంటే, వరద ఆ యొక్క భూమి జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు దేవునికి అర్పణ అర్పిస్తాడు. దేవుడు దర్శిస్తాడు అనేది మనం ఊరికనే చదువుకుంటూ వెళ్తాం, కానీ దేవునికి ఇష్టమైన బలిపీఠం కట్టబడినప్పుడు దేవుడు దర్శించకుండా ఉండడు. మనోహ బలిపీఠం కట్టాడు, గిదియోను బలిపీఠం కట్టాడు. మనోహ బలిపీఠం కట్టినప్పుడు నేను మేకపిల్లని తీసుకొస్తానంటే దేవునికే నువ్వు ఇవ్వాలి. ఎవరు? గిదియోను దగ్గరేమో నువ్వు దేవునికి ఇవ్వాలంటాడు. మనోహ దగ్గరేమో నువ్వు వచ్చే వరకు నేను ఉంటానంటాడు. అర్థమైందండి? ఒక మనుషుడు నాతో మాట్లాడాడు అంటుంది మనోహ భార్య. అనగానే ఇతను కూడా వచ్చిన తర్వాత నువ్వు ఉండు, నేను ఒక మేకపిల్లని తెస్తానంటే, ఐ థింక్ న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో కొంచెం హిస్టరీ కూడా మనం చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 18 చదువుదాం. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టి వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి. నువ్వు తిరిగి వచ్చే వరకు. కాంట్రాస్ట్, వ్యత్యాసం చూద్దాం. 13వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడేమో మేకపిల్లని తెస్తానంటే నేనుండను, నేను తినను అన్నాడు. అక్కడేమో మేకపిల్లని తెస్తానంటే నువ్వు వచ్చే వరకు నేను ఉంటానన్నాడు. ప్రైజ్ గాడ్. దేవునిని ఆపేవి కొన్ని ఉన్నాయి, బలులు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఆపేవి కొన్ని ఉన్నాయి. అవేంటవి? బలులు. లేఖనాల్లో అనేక చోట్ల బలిపీఠాలు కట్టబడినాయి. పెద్ద బలిపీఠము బాబేలు కట్టబడబోతూ ఉండగా దేవుడు ఆపాడు దాన్ని. దేవుడు ఊరికినే ఆపల, చాలా బలిపీఠాలు కట్టాడు. సొలొమోనే కట్టాడు. దేవుడు ఆపాడా? మరి బాబేలు ఎందుకు ఆపాడు దేవుడు? బాబేలుకు వాడు కట్టే యొక్క బలిపీఠం చాలా డేంజరస్. దాని వెనక స్టోరీ పెద్దది, కానీ దేవుడు దాన్ని ఆపాడు. బలిపీఠము మన జీవితాల్లో, బలిపీఠం అంటే ఏమిటో కొన్ని విషయాలు మీకు నేను పంచుకుంటాను. మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన బలిపీఠాల గురించి మీతో నేను మాట్లాడతాను. బలిపీఠం అంటే ఏమిటో క్లుప్తంగా మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బలిపీఠాలు మాట్లాడతాయి. ఏంటండి? నీ మాటలు కాదు మాట్లాడేది, బలిపీఠం మాట్లాడుతుంది. అందుకని దేవుడే ప్రభువైన క్రీస్తు ఏమన్నాడు? వీరి హృదయములు నాకు సమీపంగా ఉన్నవి కానీ, వీరి యొక్క పెదములు నాకు సమీపంగా ఉన్నాయి కానీ వీళ్ళ హృదయములు దేవుని యొక్క మన యొక్క మాటలు మన బలిపీఠాలు రెండు కలవాలి.
బలిపీఠం ఏమిటి? మన హృదయమే బలిపీఠం. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కానీ బలిని అడిగితే నేను ఇచ్చి ఉండేవాడిని. 51 అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు, బలి అడిగితే నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వు అడిగే బలి అది కాదు, హృదయ సంబంధమైన బలి నువ్వు అడుగుతున్నావు. బలిపీఠం అనేది అది హృదయానికి సంబంధించింది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే ఏముందండి? బలిపీఠం మాట్లాడుతుంది. బ్రదర్, ఇంగ్లీష్లో క్షమించాలి, నేను ఒక రిఫరెన్స్ చూపిస్తున్నా. ఇంగ్లీష్లో ప్రొజెక్ట్, తెలుగులో చదవండి. 9:13 అండి. బలిపీఠము కొమ్మల నుండి ఒక స్వరము, బలిపీఠము మాట్లాడుతుంది. బలిపీఠము మాట్లాడుతుంది. There is a voice from the altar. బలిపీఠము దాని యొక్క టెరిటరీని, లేకపోతే తెలుగులో ఏమంటారు టెరిటరీ అంటే దాని పరిధిని, ఓకే, దాని టెరిటరీ. మన ఇండియన్ టెరిటరీ అంటే దానికి హద్దులు ఉన్నాయి. ఆమేన్. ఓకే, అమెరికాకి టెరిటరీ అంటే దానికి హద్దులు ఉన్నాయి. ఒక బలిపీఠం కొన్ని హద్దులని నిర్ణయిస్తుంది. కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, నేను ఇంపార్టెంట్ దాని వైపుకి నేను వెళ్ళబోతున్నాను. బలిపీఠము టెరిటరీ, లేకపోతే దానికి ఒక హద్దు. ఆ బలిపీఠం బట్టి ఒక హద్దు వస్తుంది దాని చుట్టూ. ఆ హద్దు మీరకూడదు. ప్రైజ్లా, ఆ హద్దుని మీరకూడదు. యోబు తను నిత్యము కూడా తన కుటుంబం కొరకు బలిపీఠాలు కట్టి, లేకపోతే దేవునికి బలి అర్పించేవాడు. కాబట్టి యోబు గూర్చి సాతానుడు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, నువ్వు అతను చుట్టూ కంచె పెట్టావన్నాడు. ఎక్కడైతే సరే బలిపీఠం ఉంటుందో అక్కడ దానికి హద్దులు నియమించబడతాయి. ప్రైజ్ గాడ్. నువ్వు కంచె పెట్టావు, నువ్వు ఆ కంచెని తీసేయి అన్నాడు. మనం కంచె కోసం ప్రార్థన చేస్తాం, కానీ బలిపీఠం కంచెను తీసుకొస్తుంది. ప్రైజ్ గాడ్. కంచె ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మన ఇంగ్లీష్ తుమ్మ కంచె దేవుడు పెట్టాడు అంటే దేవదూతలు తిరుగుతున్నాయి అని అర్థం. ఏదోను తోటలో జీవపు వృక్షము యొక్క కాయలు తినకుండా దేవుడు ఎవరిని పెట్టాడట? ద్వారానికి అడ్డంగా ఖడ్గజ్వాలలు. అవి మనుషుల్ని కాల్చేయి కాదు, అవి ఖడ్గజ్వాలలు. ఏ ఆత్మ కానీ ఏ వ్యక్తి కానీ వెళ్ళకుండా ఉంటే ఖడ్గజ్వాలలు. అవి ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవుని దూతలు. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఎందుకంటే ఖడ్గజ్వాలలు మండుతూ ఉన్నాయి అనుకోండి, అవి చూడాలి కదా, శత్రువు ఎవరో చూసే ఖడ్గజ్వాలలు అవి. బలిపీఠం గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్పాను. కారణం ఏమిటంటే మీ యొక్క నేత్రాలు తెరవబట్టడానికి. బలిపీఠం ఉన్నప్పుడు దానికి పరిమితులు, దానికి హద్దులు నిర్మించబడతాయి. సమూయేలు బలిపీఠం కట్టాడు అంటే ఆయన బలిపీఠం కట్టిన ఆ స్థలంలో
శత్రువులు రావటానికి అవకాశం లేకుండా అయిపోయింది. సమూయేలు ఉన్నంత కాలము కూడా సమూయేలు యొక్క జీవితంలో ఫిలిస్తీన్లు రాలేదు. బలిపీఠము కట్టేవానికి ఉన్న యొక్క స్వభావం, ఒక మనిషి తన జీవితము, తన హృదయమే బలిపీఠం. ఈ బలిపీఠమును బట్టి నీకు ఎన్కౌంటర్స్ ఉంటాయి. నోవాహు ఎప్పుడైతే బలిని అర్పించాడో దేవుణ్ణి పిలవలేదు నోవాహు, దేవుడే వచ్చాడు. అది ఆయనకి ఇష్టమైంది అని బైబిల్ చెప్తుంది. దిర్ ఇస్ అ స్వీట్ స్మెల్ అరోమా. దేవునికి తెలుగులో ఏముందండి? ఆయన నాసికారంధ్రములకు ఎలాగుందట? అది నాగ్రాణించి, దానిని నాగ్రాణించి, దేవుడికి స్తోత్రం. ఇట్ ప్లీజ్డ్ హిమ్. బలిపీఠము ఎప్పుడైతే నోవాహును దేవుడు కాపాడుతున్నాడు, నోవాహును దేవుడు నడిపిస్తున్నాడు, కానీ నోవాహు ఎప్పుడైతే బలిపీఠం పెట్టాడో దేవుడు నోవాహుతో మాట్లాడాడు. దేవుడు మనసును మార్చుకున్నట్లు మనం చూస్తాం. ప్రైజ్ గాడ్. బలిపీఠం మాట్లాడిందా? నోవాహు మాట్లాడా? నోవాహు మాటలు బలిపీఠం మాట్లాడింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠము ఉన్నప్పుడు నీకొక భద్రత ఉంటుంది, నీకొక పరిధి ఉంటుంది. అది సాతానుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠము లేని చోట అపవాదికి ప్రవేశం ఉంటుంది. అపవాదికి ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే బలిపీఠం లేని చోట కంచె ఉండదు. కంచె లేనప్పుడు, కంచె లేకపోతే వాడు ప్రవేశిస్తాడు. బలిపీఠాలు ఏమిటంటే, బలిపీఠాలు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్ కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞల నెరవేర్పు బలిపీఠాలు. పొట్టి జకయ్య సగం ఆస్తి నేను బేదలకి, నేను అన్యాయంగా తీసుకున్న వారికి 4 ఇస్తాను అన్నప్పుడు అతడు దేవుని ప్రథమ ఆజ్ఞను అతను నెరవేర్చాడు. ఒకడేమో నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించాడు, ఇతడేమో నేను ఎవరి దగ్గర అయితే నా పొరుగువాడిని అన్యాయం చేశానో, ఎవరైతే బెదవారు ఉన్నారో వారికి నేను కనికరాన్ని చూపుతానన్నాడు. కమాండ్మెంట్స్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ఆల్టర్. ఒక వ్యక్తి జీవితంలో బలిపీఠము ఎప్పుడు ఉంటుందంటే అతడు దేవుని ఆజ్ఞను అంగీకరించిన వాడైతే. సో ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి ఇంకొకసారి ఆలోచించండి. బలిపీఠాలంటే మనం రాళ్లతో కట్టేవి కాదు. బలిపీఠాలంటే, బలిపీఠం అంటే నీ హృదయం ఒక బలిపీఠం. దేవునికి స్తోత్రం. దట్ ఇస్ ద ఫ్యూ థింగ్స్. ఆ ఒక్క స్థలంలో దేవుడు నిన్ను కలుసుకుంటాడు. నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి. నాకు స్థలము లేదు వాళ్ళ హృదయంలో. వాటికి ఆహారం వాళ్ళ దగ్గర ఉంది, వాటికి నివాసమే ఉంది, కానీ నాకు నివాసము లేదు. మన యొక్క జీవితాల్లో బలిపీఠాలు మనం కట్టడానికి మనం ఏ విధంగా ఎక్కాలి? బలిపీఠాలు కట్టడానికి మన ఆత్మీయమైన జీవితం ఎక్కాలి. వి షుడ్ క్లైంబ్ అప్. ఒక మనిషి జీవితంలో గమనించండి, నీ హృదయము గనక ఒక బలిపీఠంగా గనక మార్చబడినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. అబ్రహాం, ప్రైజ్ గాడ్, నీ కుమారుని నువ్వు నా కొరకు బలి అంటే దేవుడు దర్శించాడు. ఎన్కౌంటర్స్ మన హృదయాలు బలిపీఠాలుగా మారినప్పుడే జరుగుతాయి. గిదియోను దగ్గరికి దేవుడు వచ్చాడు, కానీ గిదియోను బలిపీఠం కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 3 ప్రాముఖ్యమైనవి సింపుల్గా ఇది మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. బలిపీఠం మాట్లాడుతుంది అనేది మర్చిపోవద్దు.
బలిపీఠము మనల్ని కలిసే స్థలం అని మర్చిపోవద్దు. బలిపీఠం వల్ల మనకు ఒక టెరిటరీ ఉంటుంది. బలిపీఠము వల్ల మనకొక కంచె ఉంటుంది. బలిపీఠము మాట్లాడుతుంది. బలిపీఠానికి కూడా కనెక్షన్ ఉంటుంది. అది తర్వాత విషయం. ముందు మనం దీంట్లో ఉన్నాం. there is a connection between altar and altars. నువ్వు నీ జీవితంలో బలిపీఠం కట్టడం మొదలు పెడితేనే నువ్వు బలిపీఠాలు కట్టడానికి బయలుదేరుతావు. ఎందుకంటే బలిపీఠాలకి సంబంధం ఉంది. Praise the Lord. There is a connection, there is a combination. బలిపీఠముకును దేవుడు నిన్ను ఎన్కౌంటర్ అవటానికి సంబంధం ఉంది. అది మనం మనసు పెడుతున్నాం. ఇప్పుడు దేవుడు నిన్ను ఎన్కౌంటర్కిను బలిపీఠానికి 3 స్థాయిలు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. ఎట్లా మన జీవితాల్లో ఈ బలిపీఠాల గురించి మనం అర్థం చేసుకోవాలి. నాకు చాలా ఇష్టమైన నేను నేర్చుకునే ఒక మాట, అయితే ప్రభు దాని నుంచి నాకు తెలియపరిచిన ఒక మాటను మీతో నేను పంచుకుంటాను. అది కీర్తనలు 55 17వ వచనం. కీర్తనలు 55 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి అంతవరకు చాలు. దేర్ ఆర్ 3 సాక్రిఫైసెస్. ఏంటండి? మనం బేసిక్గా 3 బలిపీఠాలను మన జీవితంలో బిల్డ్ చేసుకోవాలి. ఏమిటండి? 3 బలిపీఠాలని కనీసం మన జీవితంలో దాని మీద మనసు పెట్టాలి. దైవజనులమైన మనకు దేవుని యొక్క ఎన్కౌంటర్ లేకపోవటానికి కొన్ని కారణాలు ఏమిటంటే, అనేక కారణాలు. ప్రాముఖ్యంగా బలిపీఠం లేనప్పుడు. 3 బలిపీఠాలు. ఒకటి సాయంత్రము బలిపీఠం, రెండవది సాయంత్రంతో మొదలైంది, ఉదయానికి వచ్చింది, మధ్యాహ్నంతో ముగిసింది. ఎందుకు దేవుడు అలా రాశాడో ఆలోచించాలా. ప్రైజ్ గాడ్. సాయంత్రం బలి, దీన్ని నేను నేర్చుకున్నది మీకు నేను చెప్తాను. ఈ కాంటెక్స్ట్లో యెఫ్తా దేవునితో ఒక మాట చెప్తాడు. నువ్వు నాకు గనక యుద్ధములో జయమిస్తే నేను వెనకకు వచ్చి నా ఇంటిలో నుంచి ఏది బయటకు వస్తుందో, అంటే అది ఎంత విలువైనదో, తనను మొదటగా వెంబడించేది, తనను ప్రేమించేది, మొదట ఏది బయటకు వస్తుందో దానిని నీకు నేను బలిగా ఇస్తానన్నాడు. చూడండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30-31 వచనం. న్యాయాధిపతులు 11:30. యెఫ్తా యుద్ధం చేసి తాను ఇంటికి వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, ఈ కేమ్ అతని యొక్క కుమార్తెను బలి ఇచ్చాడు. నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. దేవుని యొక్క బిడ్డలముగా బలిపీఠం కట్టడం ఎట్లాగంటే, మొట్టమొదటిగా నీ నోటు నుంచి వచ్చిన మాటకు నువ్వు కట్టుబడి ఉండటం నేర్చుకోవాలి. దేవుడు చప్పట్లు కొట్టేది. ఎంతో మంది దైవజనులు దేవుని పరిచర్య మీద ఆసక్తి కలిగి ఉంటారు, కానీ వారు మాట్లాడే మాట
వారు చేసుండ్రు. నీ మాట కాదు దేవునితో మాట్లాడేది, నీ హృదయం. నీ హృదయంలో నుంచి వచ్చే మాట దేవునితో మాట్లాడుతుంది. ఇంకను నీ నోట మాట రాకముందే నేను నీ హృదయంలో యొక్క తలంపులను నేను ఎరుగుదును. నువ్వేం మాట్లాడుతున్నావో నీ నోట రాకముందే. రాజైన నెబుకద్నెజరు ఆయన యొక్క పట్టణము పైన తిరుగుతూ ఆయన హృదయంలో ఈ మాటలు పుట్టగానే దేవుడు చూశాడు. దైవజనులారా, ప్రభు కృపలో నేను అనేకమైన సేవకులు చూస్తూ ఉంటాను. బలిపీఠాలంటే మనం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. నేను బలిపీఠం కట్టడానికి నువ్వు ఎక్కిపోయే సేవకుడు అని నువ్వు గ్రహించాలి. మన జీవితాల్లో బలిపీఠం అంటే ఏమిటో తెలుసా? నువ్వు మాట్లాడిన మాట నువ్వు కట్టుబడి ఉండాలి. అది అంత సులభమైంది కాదు. అదంత సులభమైంది కాదు. ఒక కుమార్తెను బలిచ్చే అంతది. మనము మన జీవితాల్లో మనం కొన్ని అనుకుంటాం. నాకైతే ఒక చెల్లంది, బ్రదర్ మీరు ఇలాంటి పరిచయం ఇట్లాంటి ఉద్యోగం వదిలిపెట్టి మీరు సేవ చేస్తున్నారు, నేను ఇంగ్లాండ్ దేశం వెళ్ళి అసలు మీకోసమే ఉద్యోగం చేస్తానంది నాతో. హల్లెలూయా చెప్పేది ఏమి లేదు అక్కడ. ఎందుకంటే ఆమె అది చేయలే. దేవునికి స్తోత్రం. అందరూ మనకేమీ చేయకూడదని ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. అందరూ మనకేమీ చేయకూడదు. సేవకులు ఏం వస్తుందో చూస్తున్నారు. ప్రభువా అన్ని నా దగ్గరికి రాకూడదు, ఏది పడితే అది రాకూడదు నా దగ్గరికి. నా చెయ్యి అపవిత్రపరచబడకూడదని ప్రార్థన చేయి. ఎందుకంటే అది దీవెన కాదది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమె మాట్లాడిన మాట నాకు ఇవ్వలేదని కాదు. నా బాధ అంతా ఎంత సులభంగా నువ్వు మాట్లాడతావో, నీ బలిపీఠం విషయంలో అంత అలక్ష్యంగా నువ్వు ఉంటావని అర్థం. ప్రైజ్ గాడ్. నువ్వెంత సులభంగా మాట్లాడతావో, అందుకే నేను అతి సులభంగా మాట్లాడతాను. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ప్రేమపూర్వకంగా ఎలాగున్నావు, ఎప్పుడు వచ్చావు, ఇవి కాదు నేను మాట్లాడేది. కొన్ని మాటలు ఉంటాయి. ఉదాహరణకి మనం ఆరాధిస్తూ ఉంటాం. ఉదాహరణకి నువ్వేదో మాట్లాడేస్తావు, ప్రభువా నా కొడుకునిస్తా, నా కూతురునిస్తానని. ఏం నువ్వు ఇచ్చేది? వాడికి రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువా ఇప్పుడే కదా మేము కోలుకుంటున్నాం అంటాం. ఇట్స్ నాట్ ఎ జోక్. మొదట నీ నోటి దగ్గర స్టార్ట్ చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పితాల నుంచి వచ్చి బలిపీఠాలంటే ఎక్కడికో పైకి పోయి కట్టేవి కాదు, నీ హృదయములో మాటలతో కట్టబడేది. When you say a word, ఆచితూచి ఆలోచించి దేవునితో మాట్లాడుతున్నానని గ్రహించి నీవు అటువంటి బలిపీఠం కట్టడానికి నువ్వు నడుము కట్టకపోతే నన్ను క్షమించు, నువ్వు దేవుని యొక్క ముఖదర్శన విషయంలో నిరుత్సాహపడాల్సి వస్తుంది. You said a word, నువ్వు అన్నావు ఒక మాట దేవుని సన్నిధిలో. Praise the Lord. అది నువ్వు చేయి. అది నీ బలిపీఠం. దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎందుకంటే అది ఆయన స్వభావం. దేవుడు తన స్వభావాన్నే దర్శిస్తాడు. తన స్వరూపములో నిన్నే దర్శిస్తాడు. When you say, సో మొట్టమొదటిగా సాయంకాలము బలి. ఆయన చెప్పిన మాట అది ఎంత కష్టమో
ఆయన చెప్పిన మాటకు మొట్టమొదట నువ్వు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. మా తమ్ముడి దగ్గరికి వచ్చి ఒక అతను అన్నాడట, అయ్యా మనం మీటింగ్ పెడుతున్నాం, నేను కూడా సహాయం చేస్తానన్నాడట. తర్వాత రెండోసారి, అయ్యా వేరే వాళ్ళు కూడా వచ్చారు మీటింగ్కి, దీంట్లో కొంచెం అటు ఇస్తున్నానయ్యా అన్నాడట. చెప్పాను కదా, మనకి అందరూ ఇవ్వకూడదని ప్రార్థన చేయండి, వర్షం రాకూడదని చేయండి సేవకులారా. దీవెన రావాలని కాదు, ఏ దీవెనలు పడితే ఆ దీవెనలు రాకూడదని చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఎదురైపోయి ఆస్తంతా తీసేసుకో, నాకు జనాలు నీవు అనేవాళ్ళు, ఆ యొక్క వాళ్ళు ఎదురవ్వాలి, దేవుడే పంపించాడు అనద్దు నువ్వు. అవి నీకు దూరం అవును గాక. దేవుడికి స్తోత్రం. రాజా, నీ బహుమతులు, నీ యొక్క గిఫ్ట్స్, నీవన్నీ ఎవరికైనా నువ్వు నాకు కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఈ విషయాలను బయలుపాటు డబ్బుతో నువ్వు కొనలేవు. దాని విలువ అలాంటి. అదే కొత్త నిబంధనలో మీరు చేతులు వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగుతున్నాడు కదా, ఈ డబ్బులు తీసుకున్నది మాకు ఇవ్వండి అంటే నీ హృదయం ఎలా కనిపిస్తుందని ఆయన మాట్లాడాడు. ఏముందో తెలుసా, దేవుని యొక్క విషయాలను డబ్బులకు అవ్వమంటున్నాడు. డబ్బులు నాకొద్దు కాదు, నువ్వు ఎలా చూస్తున్నావో సేవకుడు చూశాడు. నీ డబ్బులు నువ్వు నీతో నశించును గాక. ప్రైజ్ ది లార్డ్. సో ఐఎమ్ ఎంకరేజింగ్ యూ, బిల్డ్ యువర్ ఆల్టర్స్. మీ యొక్క బలిపీఠాలు కట్టండి. బలిపీఠాలకును దేవుని ఎన్కౌంటర్కి విడదీయలేని సంబంధం ఉన్నది. బలిపీఠమును బట్టి దేవుడు మాట్లాడతాడు, బలిపీఠాన్ని బట్టి దేవుడు దర్శిస్తాడు. అది మీకు తెలియదేమో కానీ అన్యులకి తెలుసు. ఒకరోజు నేను రాయలసీమలో ఒక గ్రామంలో బయట కూర్చొని మీటింగ్ కూర్చొని ఉన్నాను. ఉన్నట్లుండి నాకు తెలియదు రాయలసీమ, మనకు కొన్ని పద్ధతులు తెలియదు రాయలసీమ పద్ధతులు. ఉన్నట్లుండి నేను ఆ బయట కూర్చొని చైర్లో కూర్చొని అక్కడ ఉన్నాను. నేను ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అని సౌండ్లు మసీదులో రావు కదా, ఇట్లా ఏంటి ఇక్కడ వస్తున్నాయి అనుకున్నా. తీరా దూరం నుంచి చూస్తే ఇలా కొట్టుకుంటా, అవా ఇలా కొట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఏంటో ఎట్లా వస్తున్నారని చూసా. పిల్లలు పరిగెడుతున్నారు, వాళ్ళు పరిగెడుతున్నారు, వీళ్ళు పరిగెడుతున్నారు. ఏంట్రా బాబు అంటే, ఒక కర్రకి 2 కప్పలను కట్టారు వాళ్ళు, ఎలాడదీసి కట్టి ఇలా కొట్టుకుంటున్నారు. ఏంటంటే వర్షాలు రాకపోతే వాళ్ళు రెండింటికి పెళ్ళిళ్ళు చేయటమో ఏదో వ్యవహారం చేస్తే అవట ఆ వర్షాలు వస్తే వానదేవుడికి ఆ నోరు ఇలా కొట్టుకుంటున్నారు. వాడికి ఏదో చేస్తే వాడి నుంచి ఏదో వస్తుంది అని అన్యులకు తెలుసు. బలిపీఠము ఉంటే దేవుడు మనకు ముఖ దర్శనం ఇస్తాడు అనేది మనకు తెలియాలి. ప్రభువు మీలో బలిపీఠాలను ఆయన కట్టుటకు మీకు నిద్ర లేకుండా చేయను గాక. దేవునికి స్తోత్రం. మొదటి బలిపీఠం, నీ నోటు నుంచి వచ్చిన మాటకు నువ్వు కట్టుబడాలి. ఈ రోజుల్లో ఈ ప్రథమమైనదే మనం చూస్తామండి, మనం చూడం. అది దేవుడు లేని వారి జీవితాలు, అంటే బలిపీఠాలు లేని జీవితాలు అలాగే ఉంటాయి. నువ్వు ఫోన్ చేస్తే కానీ వాళ్ళు చెప్పరు, వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, నేను ఇంకా వస్తానన్నాను కానీ రాలేకపోయాను. వీడు ఫోన్ చేస్తే వాడు రాలేకపోయానని చెప్తాడు, నేను రాలేకపోతున్నాను వాడు చెప్పడు. సింపుల్గా ఉన్నాయా ఈ విషయాలు? మనం సాధ్యం కానప్పుడు మనం చెప్పినప్పుడు అది ఓకే. అంటే దాని అర్థం ఏమిటంటే నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావని చూపించటం. అది నీ జీవితంలో అటువంటి బలిపీఠాలు కట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. టేక్ కేర్, బీ కేర్ఫుల్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు.
రెండవది ఉదయకాలపు బలిపీఠం. ఆదికాండం 22వ అధ్యాయానికి మనం వస్తే, అబ్రహాము 3 రోజుల ప్రయాణాన్ని ముగించుకొని అతడు ఉదయాన్నే ఆ పర్వతాన్ని ఎక్కటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. మూడవ వచనం. ఎప్పుడు? దేవుడికి స్తోత్రం. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి ఆయన? 3 రోజులు ప్రయాణం చేశాడు. ఉదయకాలపు బలి. ఇంతకేమో నువ్వు చెప్పిన మాట, సాయంత్రం బలి. నువ్వు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండటం నీ జీవితంలో ఒక బలిపీఠం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండటం, అది ఉదయపు బలిపీఠం. దేవుడు చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండాలి. నువ్వు చెప్పాల మాట, దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. సౌలు దేవుని చెప్పిన మాటను చేయకుండా బలిపీఠం కట్టాలని అనుకున్నాడు. అంటే ఇవి కొవ్వినవి అని బలిద్దామని తెచ్చానయ్యా అన్నాడు. ప్రభు ఏమన్నా నువ్వు బలివ్వటానికి తెచ్చావా? ఏది? నీ దేవుడు ఒకడు మాట వినటం, అది కదా శ్రేష్టం నీ బలుల కంటే. దేవుడు మాట చెప్పినది వినడట. దేవునికి కొవ్వినవి బలులుగా తీసుకొచ్చాడట, ఆగాగు రాజుతో సహా. మొదటిది మీకు మీ లోపల పక్వానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చాలా ఇంపార్టెంట్. యుద్ధం చేసి నువ్వు ఇంటికి వచ్చే టయానికి, సాయంత్రాలు యుద్ధం చేయరు వాళ్ళు, గెలిస్తే వెనక్కి వస్తారు. తన నోటు నుంచి వచ్చిన మాటకు ఒకడు కట్టుబడి ఉండాలి. అందుకనే ఊరికినే ఏది పడితే అది మాట్లాడదు. ఒక మనిషి ఏది పడితే అది, వాని యొక్క బలిపీఠాన్ని బట్టి వాని యొక్క సామర్థ్యతను చూడొచ్చు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చోట్ల చిన్న బలిపీఠాలు ఉంటాయి, కొన్ని చోట్ల పెద్ద బలిపీఠాలు ఉంటాయి. పెద్ద బలిపీఠాలు, ఇంకా పెద్ద బలిపీఠాలు వాళ్ళ సామర్థ్యతను చూపిస్తాయి. అంటే అంతటి బలి వాళ్ళు పెట్టగలరు. మన దగ్గర ఉండే సామర్థ్యం ఇంత, మాట్లాడేది ఇంత. అసలు దేవుడు నాకు గనక ఈ బంగారాన్ని లేకపోతే ఇస్తేనా నేను ఈ ఆంధ్రాన్ని ఊపేస్తానంటావు. ఆగా, నీకున్న సామర్థ్యత ఇంత, నువ్వు మాట్లాడేది ఇంత. ఎంతమంది దైవ సేవకులు వాళ్ళకున్న సామర్థ్యత ఇంత, వాళ్ళు ఇంత మాటలు మాట్లాడతారు. నీ సామర్థ్యత, నీ బలిపీఠము నీ సామర్థ్యతను తెలియపరుస్తుంది. అంత సామర్థ్యత నీకుందని అర్థం. రోజుకి ఒక కోడెను నువ్వు ఇవ్వలేవు. బలిపీఠం మీద అందరూ కూడా బలులను ఒకే స్థాయిలో ఇవ్వలేరు. ఒక్కొక్కరికి బలిపీఠపు యొక్క స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకడు ఎద్దులను కొనివ్వగలడు, కోడెలను. మరొకడు అది చేయలేని వాడు గొర్రెలను, పొట్టేళ్ళని ఇస్తాడు. అది కూడా చేయలేని వాడు గోల జంట తెస్తాడు, పావురపు జంటను తెస్తాడు. వాడి సామర్థ్యత అంతే. వాని సామర్థ్యాన్ని బట్టి వాడు మాట్లాడాలి. మన బలిపీఠాలు మన సామర్థ్యానికి మించి మనం మాట్లాడతాం. దాన్ని ఏమైనా విశ్వాసం అని పులుగుతాం. సొలొమోను కట్టించిన బలిపీఠం మోషే ఏర్పాటు చేసిన, లేకపోతే వాళ్ళ తండ్రి అయిన దావీదు ఇచ్చిన కొలతల బలిపీఠం సరిపోలా. ఆ బయట ప్రాంగణం అంతా ప్రతిష్ఠించి విస్తారంగా బలులు అర్పించాడు. దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించాడు. ఆమేన్ చెప్పాడు.
దేవుడు దర్శించాడు. తన కొరకు మాత్రం బలర్పించటంలా అంత గొప్ప దేవునికి ఆయన సామర్థ్యాన్ని మనసులో పెట్టుకొని ఆయన బలర్పించాడు. కాబట్టి దేవుడు తనని దర్శించి మాట్లాడటం మొదలుపెట్టాడు. సొలొమోను, ఏం కావాలి అడుగు అన్నాడు. నీ బలిపీఠాన్ని బట్టి దేవుడు పెదాలు కదులుతాయి. నీ పెదాలకి నువ్వు బలిపీఠంగా నీ పెదాలని నువ్వు కాచుకున్నప్పుడు దేవుని పెదాలు కదులుతాయి. దేవుడు వచ్చి ఏం కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, లేకపోతే సర్పంచ్ కాదు, లేకపోతే మీ మమ్మీ డాడీ కాదు. దేవుడు సృష్టికర్త. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేయగలిగేవాడు. ఏమి కావాలని అడిగితే అతడికి సరైన బలిపీఠం అప్పుడు ఉన్నది కాబట్టి అతడు సరైన విషయాలు అడిగాడు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మన బలిపీఠము సామర్థ్యతను పెంచాల్సిన అవసరం కూడా ఉంది. మనం మాట్లాడేదానికి మనకు ఉన్న సామర్థ్యం రెండు కలవాలి. సో నేను మళ్ళీ మొదటి దానికి ఎందుకు వచ్చాను అంటే ఇంకా ఇంజిన్ కదలాలి మీలో. ప్రైజ్ ది లార్డ్. నీ మాటకు, అది నీ హృదయంలో నుంచి వచ్చిన మాటకు, నీ మాటకే నీ హృదయంలో స్థలం లేకపోతే, నీ మాటకే నీ హృదయంలో స్థలం లేకపోతే మరెవరుకున్నట్లు? నీకు మాత్రం లేదు, దేవునికి లేదు, ఇంకెవరుకున్నట్లు? కాబట్టి దేవుని ముఖదర్శనం కలగాలంటే గ్రహించండి. ప్రైజ్ ది లార్డ్. మాటకు మనం కట్టుబడి ఉండుట నెంబర్ 1 బలిపీఠం. నీతోనే స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2 సాయంత్రం ఆ యొక్క ఉదయపు బలి. దేవుడు మాటకు నువ్వు కట్టుబడి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటకు నువ్వు కట్టుబడి ఉండటం అది కష్టం. నీకు నువ్వు కట్టుబడి లేకుండా దేవుడు మాటకు నువ్వు కట్టుబడి ఉండటం అంటే కష్టం. కానీ ఈ 3 బలిపీఠాలు మన జీవితంలో మనం ఎక్కిపోవాలి. ఈ బలిపీఠాల దగ్గరికి వీటిని మనం రిపేర్ చేయాలి. దావీదేమంటున్నాడు 19వ కీర్తన చివరి మాటలు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారము. ఈ బలి నాకు అంగీకారం, ఈ బలి నాకు అంగీకారం కాదని బైబిల్లో ఉంటుంది. మనోహ భార్య అంటది. మనోహ అంటాడు, ఇదిగో మన దేవుణ్ణి చూసాం, మనం చచ్చిపోతామంటే మనల్ని చంపేవాడైతే దేవుడు ఈ యొక్క మేకపిల్లను బలిని అర్పించి అంగీకరించేవాడు కాదు అంటాడు. నీ హృదయంలో నుండి అంగీకరింపబడుతూ ఉన్నది ఏదైనా అంటే అది బలిపీఠము అని అర్థం. నా హృదయ ఆలోచనలు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండునుగాక. లెట్ ఇట్ బి యాజ్ అన్ ఆల్టర్ బిఫోర్ యూ. ఇది నీకు ఒక బలిపీఠంగా కనిపించునుగాక. దేవుడు ముఖ దర్శనం చాలా ఇంపార్టెంట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. చాలా ఇంపార్టెంట్. మన మాటకు మనం కట్టుబడి ఉన్నప్పుడు దేవుని మాటకు మనము కట్టుబడి ఉండేవారుగా ఇస్సాకును బలివ్వటానికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం, దీనిని బట్టి నువ్వు నాకు భయపడదు అని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు బలిపీఠం, సాయంకాలం బలిపీఠం, ఆమేన్. చివరి బలిపీఠం మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. ఎవరైనా వెనుకున్న వారు చదవండి.
ఎందుకంటే ముందే ఎక్కువ చదువుతున్నాం. వెనక ఎవరైనా, మధ్యలో ఎవరైనా 27:45 మత్తయ్య, లేకపోతే అక్కడ చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు బలి మీదకెక్కిన సమయం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు బలిపీఠం మీదకి ఎక్కిన సమయం మధ్యాహ్న సమయం. నేను సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నాల గురించి గొప్ప ప్రత్యక్షత మాట్లాడాలన్న మనసు నాకు దాని మీద పెట్టలేదు. నేను దేని మీద పెట్టాను అంటే, నీ మాటకు నువ్వు చేయటము అది బలిపీఠం. ఆమేన్. దేవుడు మాటకు నువ్వు కట్టుబడి ఉండటం అది నీ జీవితంలో రెండవ బలిపీఠం. అది ఉండాలి మనకి. మూడవది, నీ మాట దేవుని మాట ఒకటైన బలిపీఠం. ఇక నువ్వు కాదు, దేవుని మాట నీది, నీ మాట దేవుంది. మీకు అర్థమవ్వలేదు? మరి అర్థమైతే మీరు అలాగే కూర్చారు. నీ మాట దేవుని మాట, ఇవి రెండు ఒకటైతాయి. ఇక నువ్వు దేవుడు వేరు కాదు. నీ మాటే ఆయన మాట, ఆయన మాటే నీ మాట. ఇది మూడవ బలిపీఠం. వేర్ యువర్ వర్డ్స్ బికమ్స్ హిస్ వర్డ్స్, హిస్ వర్డ్స్ బికమ్స్ యువర్ వర్డ్స్. నీ మాట ఆయనవి, ఆయన మాటలు నీవి. వారు నోటు నుంచి ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు నోటు నుంచి ఒక సాక్ష్యం ఇచ్చారు. 12వ అధ్యాయం 11వ వచనములో ప్రకటన గ్రంథములో గొర్రెపిల్ల రక్తమును బట్టి వారి నోటు నుంచి వచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. వారి నోటు నుంచి వచ్చిన సాక్ష్యంతో జయించడానికి ఆ సాక్ష్యం అనేది నేను ఎలా దేవుని నమ్ముకున్నానో కాదు. ఆ సాక్ష్యం అనేది నా జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో కాదు. అపవాదైన సాతానుని జయించే ఒకే ఒకటి దేవుని వాక్యం. నీ సాక్ష్యం నువ్వు ఎలా మారావో కాదు, దేవుని వాక్యమే నీ సాక్ష్యంగా మార్చబడుతుంది. దేవుని వాక్యమే నీ సాక్ష్యంగా మార్చబడుతుంది. నీ సాక్ష్యము దేవుని యొక్క వాక్యం. మధ్యాహ్నపు బలి మన జీవితాల్లో ఆయన మాటలు మన మాటలు అవ్వాలి, మన మాటలు ఆయన మాటలు అవ్వాలి. మీకు అర్థం కావట్లేదు. ఆ విధమైన బలిపీఠంగా మనం కట్టబడాలి. మన మాట ఒకటి, దేవుని మాట ఒకటి, దేవుని మాట ఒకటి, మన మాట ఒకటి. అలా ఉండటానికి అప్పుడు మనం ఇంకను మధ్యాహ్న బలి, సంపూర్ణ బలిగా మనం ఇంకా కాలాలి. అది అయితే అది చివరి బలి. ఎప్పుడైతే ప్రభు ఇటువంటి బలిని అర్పించాడో గమనించండి, బలిపీఠాలు ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ జనరేషన్స్. బలిపీఠం అనేది తరాలను ప్రభావితం చేస్తుంది. తరాలను సాతానుడు ప్రభావితం చేయటానికి దేవుడు ప్రభావితం చేయలేకపోవటం కాదు. అబ్రహాం బలి అర్పించాడు, ఇస్సాకు బలి అర్పించాడు, యాకోబు బలి అర్పించాడు, ఇశ్రాయేలీలు బలి అర్పించారు, యేసుక్రీస్తు ప్రభువు బలిగా మారాడు. ఈ యొక్క బలి పీఠము నీ మాటలకు, నీ హృదయానికి విడదీయని ఒక సంబంధం నీ జీవితంలో అది ఉండాలి. బలిపీఠంగా మనం మారాలి అంటే దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వితౌట్ దట్ మన బలిపీఠాలకు ఉండలేం. బలిపీఠములు ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ రావటం మొదలవుతుంది. నీ మాటలు కాదు ప్రభావితం చేసేది, నీ బలిపీఠము నుంచి వచ్చే స్వరం ప్రభావితం చేస్తుంది. నీ నుంచి వచ్చేది, నీ పెదాల నుంచి వచ్చేది కాదు. నీ నుంచి ఏదొస్తుందంటే నువ్వు ఎట్టి బలిపీఠము దాంట్లో నుంచే స్వరం వస్తుంది.
నీ బలిపీఠము, నువ్వు ఎటువంటి బలిపీఠానువో అక్కడి నుంచి స్వరం వెల్లడవుతుంది. కానీ అటువంటి స్వరాన్ని నువ్వు కాపీ చేస్తే అది కాపీగా అది పని చేయదు, అది కేవలం శబ్దాన్ని పుట్టిస్తుంది అంతే. అందుకనే దైవజనుడికి అందుకనే దేవుని బిడ్డకు తేడా ఉండేది అక్కడే. బలిపీఠాలు మాట్లాడతాయి. బలిపీఠాలకు ఒక స్వరం ఉంది. బలిపీఠాలంటే మన హృదయాలే, అవి మాట్లాడతాయి. అవి మాట్లాడినప్పుడు దేవుడు దర్శిస్తాడు. నోవాహు బలర్పించినప్పుడు దేవుడు దర్శించాడు నోవాహుని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. God will visit them. God will visit them. Altars and encounters. బలిపీఠాలు లేకుండా ఎన్కౌంటర్స్ ఉండవు. బలిపీఠాలు ఉంటే ఎన్కౌంటర్స్ ఉంటాయి. ఒక తండ్రికి 2 కుమారులు. పొలంలోకి వెళ్ళి పని చేయమంటే మొదటివాడు, రెండవ వాడు చేయనన్నవాడు చేశాడు, చేస్తానన్నవాడు చేయలేదు. వీళ్ళిద్దరిలో ఎవరు నాకు ఇష్టమైన వారు, ఎవరు నా చిత్తం చేశారు? చెయ్యనని చేసినవాడు. వాడు పశ్చాత్తాపడ్డాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాటను చేయటానికి కట్టుబడ్డాడు. వాడు పశ్చాత్తాపడ్డాడు. వాడు చచ్చిపోయాడు. వాళ్ళ నాన్నని బ్రతకనిచ్చాడు. వాడు మాట నేను చేయనన్నాడు. వాడు బ్రతుకున్నాడు. తర్వాత బైబిల్ చెప్తుంది వాడు పశ్చాత్తాపడి వాళ్ళ నాన్న మాట చేశాడు. అంటే వాడు మాటకు వాడు చచ్చాడు, వాళ్ళ నాన్న మాటకు బ్రతికిచ్చాడు. దేవుడికి స్తోత్రం. We must have that repentance. అటువంటి పశ్చాత్తాపం మనలో కలగాలి. Without altars, where God can come, దేవుడు ఎక్కడికి రాగలడు? అందుకనే ఏలియా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. నా నోటి మాట తప్ప మీకు వర్షం ఉండదు అన్నాడు. అదేంటి మీకు తెలియదు, నాకు తెలుసు. ఏది నాకంటే ఏలియా అంటున్నాడు, మీకు తెలియదు, నాకు తెలుసు. నా నోటి మాట ద్వారా తప్ప వర్షం రాదని చెప్పాల్సినంత అవసరం ఉందా? ఎస్. నా నోటి నుంచి వచ్చేవి పదాలు కాదు, అది బలిపీఠపు స్వరం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినది నేను చేస్తాను, నేను అనుకున్నది ఆయన చెప్పినది నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఏలియా, ఒకవేళ ఏలియా ప్రార్థన చేయకుండా చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా వాళ్ళకి వర్షం కూడా ఉండదు ఇక. ఎందుకంటే ఏలియా నోటి మాట ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ ఆ బలిపీఠము, ఏలియా దగ్గర బలిపీఠం ఉంది. మన జీవితాల్లో మనము ఈ 3 ప్రాముఖ్యంగా మనము కట్టడానికి మనం మనసుని నిలపాలి. మనము ఎక్కే విధానం ఇది. యు మస్ట్ క్లైంబ్ అప్. Keep your word. Keep your word. You have to climb up. Keep God's word. దేవునికి స్తోత్రం. Climb up. Your word becomes His word. His word becomes your word. Praise the Lord. సమూయేలు నోటు నుంచి వచ్చిన మాట నేల రాలలేదు. ఎందుకో తెలుసా? అతను నోటు నుంచి వచ్చే మాట అతని మాటగా అతను పలకటం నేర్చుకున్నాడు. ఒక వ్యక్తి తన నోటు నుంచి వచ్చే మాట వీరి ద్వారా మాట్లాడటం ఎక్కడ నేర్చుకుంటాడు అంటే, అతను అటువంటి వ్యక్తిగా ఆయన జీవించటం నేర్చుకోవాలి. అటువంటి బలిపీఠాన్ని కట్టాలి. తన యొక్క మాటను బట్టి తనకు ఆ జాగ్రత్త ఉండాలి. Praise the Lord. Hallelujah. Oh, thank you, Jesus. Thank you, God. Thank you, God.
థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. మన జీవితాల్లో బలిపీఠాలు ఉన్నాయని నువ్వు ఎలా ఎరుగుతావంటే, ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు ఏ విధంగా ప్రతి మాటకు వాడు భయపడేవాడుగా, కట్టబడిన వాడుగా వాడు ఉంటున్నాడు నువ్వు గ్రహించి, వానిలో ఏ బలిపీఠాలు ఉన్నాయో దానిని బట్టి వాడు ఎటువంటి ముఖదర్శనాన్ని కలిగి ఉన్నాడో నువ్వు ఎరగవచ్చు. నీ భార్యతో నువ్వు మాట్లాడేది, నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడేది, నువ్వు ప్రతి మాట అంటే అట్లా కాదు, నీ హృదయం దేవునితో మాట్లాడేటప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 బలిపీఠాలు మన లైఫ్స్లో మనము కట్టడానికి నడుం కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఎన్కౌంటర్స్ ఇటువంటి వ్యక్తులకి దేవుడు ఇస్తాడు. బలిపీఠం లేకుండా ఎన్కౌంటర్స్ లేవు. దైవజనులు, మీకు ఏముంది ఏమీ లేదు కాదు, మనం ఎటు వెళ్ళాలి అనేది చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. I believe that your journey will take a turn. మన యొక్క ప్రయాణం ఒక మలుపు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. కొంచెం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.